మదర్ తెరెసా. ఓకే. ఇంట్రెస్టింగ్ హారోస్కోప్ మదర్ తెరెసాది. మదర్ తెరెసా అగ్నెస్ బోన్షా బోజాక్షు అని యుగోస్లావియాలో పుట్టింది ఆవిడ. యాక్చువల్‌గా నాకు ప్లేస్ స్కోపే అనో ఏదో ఉంది. అది నాకు దొరకలేదు దీంట్లో జగన్నాథ్ కోర్‌లో. ఇవే ఎంటర్ చేశాను. కోఆర్డినేట్స్ ఎంటర్ చేశాను. ఓకే. ఇది కూడా సంజయ్ రత్ గారు ఇచ్చిందే. కొద్దిగా కొద్దిగా టైమ్ మార్చాను. బికాజ్ ఆవిడ పెళ్లి చేసుకోలేదు. ఓకే. ఆవిడ స్పిన్స్టర్ గా ఉండిపోయింది. రెనౌన్సియేట్ కదా. సో ఆవిడ పెళ్లి చేసుకోలేదు. ఇందులో గమనించవలసిన విషయం ఏంటంటే పంచమ సప్తమాధిపతుల పరివర్తన. పెళ్లి చేసుకోలేదు. ఓకే. వెంటనే చూడగానే ఏదో సప్తమాధిపతి ఉచ్చులో ఉన్నాడు, సూపరు, సప్తమంలో శుక్రుడు ఉన్నాడు, సూపరు అని అనుకుంటున్నారు అంటే మీరు ఇంకా ఎక్కడో ఉన్నారని. బాగా నేర్చుకోవాల్సింది ఇంకా చాలా ఉంది అని. పంచమ సప్తమాధిపతుల పరివర్తన. తర్వాత దారకారకుడు రవి నక్షత్రంలో ఉన్నాడు. ఆ తర్వాత D9 లో కూడా మీకు పంచమాధిపతి సప్తమంలో ఉన్నాడు. యాక్చువల్గా ఇది కరెక్ట్ చేయడానికి కారణం అదే. మిగిలిన ఎలా వేసుకున్నా సరే ఆ పంచమాధిపతి సప్తమంలోకి రావడం లేదు. దాని కోసం కరెక్ట్ చేశాను. కానీ మనం ఇప్పుడు ముఖ్యంగా మాట్లాడేది రాశి చక్రం గురించే. సో రాశిలో చూడండి లగ్నాధిపతి భరణిలో ఉన్నాడు. ఓకే. ధర్మము ఇంపార్టెంట్. ఓకే. భరణిలో ఇప్పుడు చేసిందంతా ముఖ్యంగా ఏంటి అంటే చేయవలసింది ఏంటి అది చేసింది. ఓకే. చాలా ఎలిగేషన్స్ ఉన్నాయి, కాంట్రవర్సీస్ ఉన్నాయి, వాటిలోకి మనం వెళ్ళడం లేదు. ఆవిడ నమ్మింది ఏమిటి అంటే సేవ చేయడం అన్నది ఇంపార్టెంట్ గా నమ్మింది. ఇక్కడికి వచ్చింది, సేవ చేసింది. లేదు ఓన్లీ కన్వర్షనే కొంతమంది చేసింది అన్నారు. వాటిల్లోకి వెళ్ళకండి. సాధ్యమైనంత వరకు మలిన పడకుండా చూసుకోండి మనస్సుని. ఎందుకంటే ఒకటి చేస్తున్నప్పుడు ఎవరో ఒకళ్ళు ఏదో ఒక ఆక్షేపణలు అలాంటివి ప్రతి వాడికి వస్తాయి. సో ఆ ఇదిలోనే దాన్ని తీసుకోవాల్సిందిగా ఉంటుంది. అలా ఉంటే మనం క్లీన్ గా ఉంటాం. లేకపోతే మనకు అక్కర్లేని తలనొప్పులు అన్ని వస్తాయి. ఓకే. 17 degrees శ్రవణము. సో విష్ణువు లేదా వామనుడు యాక్చువల్గా. సో స్ప్రెడ్డింగ్ మీకు కనిపిస్తుంది. విష్ణోహ అని ఉంటుంది శ్రవణంలో. విష్ణోహ శ్రవణ అని. సో స్ప్రెడ్డింగ్, ఎక్స్పాన్షన్. మదర్ తెరీసా యొక్క కీర్తి ఎంత ఎక్స్పాండ్ అయిందో అందరికీ తెలిసింది. ఎక్కడో పుట్టి ఎక్కడికో వచ్చి ఆవిడ ఇక్కడ బోల్డ్ అంతా చేసింది. ఓకే. సాటర్న్ భరణిలో ఉన్నాడు. ముఖ్యంగా ఏంటంటే లగ్నాధిపతి భరణిలో ఉన్నాడు, పెళ్లి చేసుకోనివ్వలేదు. ఓకే. పాయింట్ అది. ఎందుకు పెళ్లి చేసుకోనివ్వలేదంటే లగ్నాన్ని మళ్ళీ వెనక్కి చూస్తున్నాడు. అది కూడా ఇంపార్టెంట్. లగ్నాధిపతి సాటర్న్ అయ్యి లగ్నాన్ని వెనక్కి చూస్తున్నాడు. అదొక పాయింట్. దాంతో పాటు మిగిలినవన్నీ కూడా సరిపోతున్నాయి. అందుకు నేను డిక్లేర్ చేస్తుంది ఏంటంటే పెళ్లి విషయంలో ఇబ్బంది ఉంది. కీర్తి బ్రహ్మాండంగా ఉంది. ఆవిడ ఒక ఫస్ట్ పర్సన్ చారిటీ స్టార్ట్ చేయడానికి ఇండియా లాంటి దేశానికి వచ్చి, ఎక్కడో పుట్టి ఇండియా లాంటి దేశానికి వచ్చి చారిటీ లాంటి సంస్థలు పెట్టి వాటికి సిస్టర్స్ ఆఫ్ చారిటీ ఏదో ఉంటుంది, సిస్టర్స్ ఆఫ్ చాస్టిటీ ఆవిడ పెట్టిన ఇది. దాంట్లోనే ఆవిడ బోల్డ్ అంత సేవ చేశారు. ఓకే. సో ఆ సేవా దృక్పథం కూడా మనకి శని నుంచి కనిపిస్తుంది. ఎందుకంటే శనికి చాలా పేషెన్స్ ఎక్కువ. ఓకే. భరణిలో అచీవ్మెంట్ ముఖ్యంగా ఎక్కువ. భరణిలో వచ్చినంత కీర్తి ఎలా వస్తుంది? ఫస్ట్ లార్డ్ నుంచి, లేకపోతే 10th లార్డ్ నుంచి. ఫస్ట్ లార్డ్ చూడండి ఎలా ఉన్నాడో, భరణిలో ఉన్నాడు రెట్రోగ్రెషన్ లో. ఓకే. సో దానివల్ల భరణిలో ఉండడం వల్ల చాలా కీర్తి వచ్చింది. నా పాయింట్ చెప్తున్న ఉద్దేశం ఏంటి అంటే కిందటి వారము మనం చూసిన దాంట్లో భరణిలో ఎక్కువ నెగటివ్ ఎఫెక్ట్స్ ఉన్నవి మనం ఎక్కువగా చూసినట్టుగా జనాలకి అనిపించి ఉండవచ్చు అన్న ఉద్దేశంతో భరణిలో గాని కృతికలో గాని వాటిలో మీకు నెగటివే కాదు మంచి కూడా చాలా ఉంది అన్నది తెలుసుకోవడానికి. 7th హౌస్ లోని లార్డ్ మూన్ అయ్యాడు. మూన్ కి వీనస్ కి పరివర్తన ఉంది. ఆశ్లేషకి రోహిణికి పరివర్తన ఉంది. సో 7th హౌస్ భర్త ఒక్కదానికే కాదు, 7th హౌస్ అన్ని మ్యాటర్స్ కి పనికొస్తుంది. 7th హౌస్ లో ప్రపంచం కనిపిస్తుంది. సో ప్రపంచంలో మళ్ళా ఇమేజ్. సో ఎందుకంటే 10th హౌస్ నుంచి 10th హౌస్ కూడా మీకు ఇమేజే వస్తుంది. అది కూడా భరణిలో ఉంది. భావంలో 10వ ఇంటి నుంచి 10వ ఇల్లు 7వ ఇల్లు అవుతుంది. సో అది కూడా మీకు రోహిణిలో ఉంది. సో రోహిణి ఏం చేస్తుంది? పైకి తీసుకెళ్తుంది, ఆరోహణ. ఓకే. రోహిణిలో ఉంది. తర్వాత కృత్తికలో రాహు ఉన్నాడు. సో ద్వితీయాధిపతి కృత్తికలో ఉన్నాడు. సో ఇవన్నీ కూడా మీకు సేవని, ఆ తర్వాత డబ్బుని, కీర్తిని అన్నిటినీ పెంచుతాయి. చాలా ఆవిడకి చాలా ఇవి వచ్చాయి, ఏమంటారు, డొనేషన్స్ అలాంటివి చాలా వచ్చాయి ఆవిడ ఇది నడిపించడానికి. ఓకే.